వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్ అట్టుడుగుతోంది. తమ దేశంలోకి ప్రవేశిస్తున్న వలసదారులను వెనక్కి పంపించేయాలని లండన్లో నిర్వహించిన భారీ స్థాయి ర్యాలీలో దాదాపు 1,50,000 మంది పాల్గొన్నారు. ఈ ర్యాలీ బ్రిటన్ చరిత్రలోనే అతిపెద్దది. అతివాద నాయకుడు టామీ రాబిన్సన్ చేపట్టిన ఈ ర్యాలీకి ఎలన్ మస్క్ కూడా మద్దతు తెలిపారు. ఇందుకు ప్రతిగా జాత్యహంకారాన్ని నిరసిస్తూ మరో ప్రదర్శన జరగడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో 26 మంది గాయపడ్డారు. ఈ ప్రదర్శనపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వలసదారుల వ్యతిరేక నిరసనలకు బ్రిటన్ ఎప్పటికీ తలవంచబోదని స్పష్టం చేశారు. ఒకనాటి వలసవాద దేశం ఇప్పుడు వలసదారులకు వ్యతిరేకంగా గళమెత్తింది. వలసదారులకు వ్యతిరేకంగా యునైటెడ్ కింగ్డమ్ రాజధాని లండన్లో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఇది బ్రిటన్ చరిత్రలోనే అతిపెద్ద ప్రదర్శన అని చెప్తున్నారు. విదేశీయులను దేశం నుంచి బయటికి పంపాలనే డిమాండ్తో యాంటీ ఇమిగ్రేషన్ కార్యకర్త, అతివాద నాయకుడు టామీ రాబిన్సన్ పిలుపు మేరకు యునైటెడ్ కింగ్డమ్ ర్యాలీ పేరిట సెంట్రల్ లండన్లో కదం తొక్కారు. పార్లమెంట్ సమీపంలోనే భారీ ప్రదర్శన నిర్వహించారు. ఏకంగా 1,50,000కు పైగా ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ఈ ప్రదర్శనల్లో అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను కొందరు నిరసనకారులు ప్రదర్శించారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ని విమర్శిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. వారిని తిరిగి పంపించేయండి అని వలస వ్యతిరేక నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. కొంతమంది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని రాసి ఉన్న టోపీలు ధరించారు. లండన్ నగరం వలస వ్యతిరేక నిరసనలతో దద్దరిల్లడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కార్యక్రమం కూడా జరిగింది. మరోవైపు జాత్యహంకారానికి వ్యతిరేకంగా స్టాండప్ టు రేసిజం అనే నిరసన కూడా చేపట్టారు. దీనిలో 5,000 మంది పాల్గొన్నారు. రాబిన్సన్ మద్దతుదారుల్ని జాత్యహంకారులుగా, మహిళా వ్యతిరేకులుగా వారు ఆరోపించారు. వీరు యూనియన్ ఫ్లాగ్, సెంట్ జార్జ్ క్రాస్ జెండాలను ప్రదర్శించారు. ఈ క్రమంలో 2 వర్గాల మధ్య గొడవలు జరగకుండా నిరోధించేందుకు పోలీసులను భారీగా మోహరించారు. పోలీసులు ప్రదర్శకులను చెదరగొట్టేందుకు ప్రయత్నించగా వారు బాటిల్స్, రాళ్లు విసిరారు. దీంతో తోపులాటలు జరిగాయి. ఈ దాడుల్లో 26 మంది గాయపడ్డారని, వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్తున్నారు. అల్లర్లకు పాల్పడ్డ 25 మందిని అరెస్ట్ చేశామని, మరింత మందిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల నుంచి వలసలు, శరణార్థుల సంఖ్య పెరిగిపోవడంతో తమ సంస్కృతి దెబ్బతింటోందని, నేరాలు అధికమవుతున్నాయని బ్రిటన్లోని జాతీయవాద వర్గాలు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రదర్శనలకు టామీ రాబిన్సన్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన అసలు పేరు స్టీఫెన్ యాక్స్లీ లెన్నాన్. జర్నలిస్టుగా పనిచేస్తున్న రాబిన్సన్ కొంతకాలంగా బ్రిటన్లో వలసలు, ఇస్లామీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. బ్రిటన్ ప్రభుత్వంలోని అవినీతిని బయటపెడతానంటూ పలుమార్లు హెచ్చరించారు. అక్రమ వలసల మీద బ్రిటన్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని రాబిన్సన్ ఆరోపిస్తున్నారు. బ్రిటన్లో నిర్వహించిన యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీకి ప్రపంచ బిలియనీర్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మద్దతు పలికారు. ప్రస్తుత పార్లమెంటుని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. మితిమీరిన వలసల కారణంగా దేశం విధ్వంసం అంచున ఉన్నట్లు హెచ్చరించారు. ఇప్పుడున్నవి 2 మార్గాలని తేల్చి చెప్పారు. పోరాటం చేయాలని, లేదంటే చచ్చిపోయే పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు. భారీగా అనియంత్రితంగా వస్తున్న వలసలతో బ్రిటన్ నాశనమవుతోంది. వలసల కారణంగా హింస పెరిగిపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే హింస ప్రజలందరి వద్దకు వస్తుంది. ఇప్పటికైనా ప్రతిఘటించాల్సిందే, పోరాడాల్సిందే, మన హక్కులు కాపాడుకోవాల్సిందే. పోరాడండి, లేదంటే చనిపోతారు అని వారికి మద్దతు ఇచ్చారు. చివరిగా బ్రిటన్లో ప్రభుత్వ మార్పు జరగాలని నేను అనుకుంటున్నానని తెలిపారు. మస్క్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాలపై బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వలసదారుల వ్యతిరేక నిరసనలకు బ్రిటన్ ఎప్పటికీ తలవంచబోదని స్పష్టం చేశారు. లండన్లో జరిగిన హింసను ఖండించారు. జాతీయ జెండాను ముసుగుగా కప్పుకుని హింసాకాండకు పాల్పడ్డారని ఆరోపించారు. అతివాదులకు బ్రిటన్ ఎప్పటికీ లొంగిపోదని ప్రకటించారు. ఎరుపు, తెలుపు ఇంగ్లీష్ జెండా దేశ వైవిధ్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. చర్మం రంగు లేదా నేపథ్యం ఆధారంగా పౌరుల్ని లక్ష్యంగా చేసుకోవటాన్ని, వారిని వ్యతిరేకించడాన్ని సహించబోమని స్టార్మర్ హెచ్చరించారు. ప్రజలకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుంది. అయినప్పటికీ రంగు, నేపథ్యం ఆధారంగా పౌరుల్ని లక్ష్యంగా చేసుకోవటాన్ని సహించబోం. అధికారులపై దాడి చేయటం ద్వారా ఆందోళనకారులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరు. సహనం, వైవిధ్యం, గౌరవం అనే పునాదులపై బ్రిటన్ నిర్మితమైంది అని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. బ్రిటన్కు ప్రధానంగా అక్రమ వలసదారులు సమస్యగా మారారు. 2024 చివరి నాటికి దేశంలో 5,15,697 మంది అధికారిక శరణార్థులున్నారు. మరో 1,24,000 మందికి పైగా ఆశ్రయం కోసం చేసుకున్న దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
చట్టవిరుద్ధంగా దేశంలో నివసిస్తున్న వారి సంఖ్య 10 నుంచి 15 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. ఈ ఏడాది ఇప్పటివరకు 28,000 మందికి పైగా వలసదారులు పడవల ద్వారా బ్రిటన్కు చేరుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. బ్రిటన్కు వచ్చే వారిలో చాలా మంది ఆశ్రయం కోరుతూ వస్తున్నారు. వలసలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో స్థానికుల్లో అసంతృప్తి పెరిగింది. వలసదారులు దేశ వనరులను వాడేస్తున్నారని, స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర కష్టాల్లో ఉండగా అక్రమ వలసదారులు దేశానికి భారంగా మారారని ఆందోళనకారుల వాదన. వలసల వల్ల తమ జాతీయ గుర్తింపు, సాంస్కృతిక విలువలు ప్రమాదంలో పడుతున్నాయని భావిస్తున్నారు. ఇటీవల లండన్ శివారులో 14 ఏళ్ల బాలిక లైంగిక దాడికి పాల్పడింది. ఇథియోపియా నుంచి వలస వచ్చిన ఓ వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు తేలింది. దాంతో వలసదారులకు వ్యతిరేకంగా నిరసనలు ఊపందుకుంటున్నాయి. ఇమ్మిగ్రెంట్లు తలదాచుకుంటున్న ఇళ్లు, హోటళ్లను జనం ముట్టడించారు. వలసదారుల కారణంగా ఇంగ్లాండ్ సంస్కృతి నాశనమవుతోందని వీరు మండిపడుతున్నారు. మరోవైపు వలస సమస్య బ్రిటన్ రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. బ్రిటన్లో అక్రమ వలసలు పెరగడంపై ప్రధాని కీర్ స్టార్మర్ కూడా గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. వీరిని దేశం నుంచి పంపించేస్తామని ప్రకటించారు. వాస్తవానికి ఒకప్పుడు బ్రిటన్ వారు తమ దేశంలో శ్రామిక శక్తి తక్కువగా ఉండటంతో వలసల్ని ప్రోత్సహించారు. ముఖ్యంగా తాము పాలించిన దేశాల నుంచి కార్మికులను తెచ్చుకున్నారు. అయితే అల్బేనియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఇరాన్, సిరియా, ఎరిట్రియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాల నుంచి భారీ సంఖ్యలో అక్రమ మార్గాల్లో బ్రిటన్లోకి చొరబాట్లు ఎక్కువయ్యాయి. మన దేశం నుంచి కూడా హోటళ్లలో టాక్సీ డ్రైవర్లుగా పనిచేసేందుకు పెద్ద సంఖ్యలో బ్రిటన్కి వలస వెళ్తున్నారు. తాజా బ్రిటన్లో ప్రవాస భారతీయ మహిళపై అత్యాచారంతో పాటు జాత్యహంకార వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఓల్డ్ బరీ టౌన్లో 20 ఏళ్ల బ్రిటన్ సిక్కు మహిళపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఇక మీ దేశానికి వెళ్లిపో అంటూ హెచ్చరించారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలు సంపాదించే పనిలో ఉన్నారు. ఈ ఘటనకు పాల్పడిన 2 అనుమానితుల్ని తెల్లవారీగా గుర్తించారు. సిక్కు కమ్యూనిటీని టార్గెట్ చేసే ఈ దాడులు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. గత నెలలో కొంతమంది సిక్కు యువకుల్ని వేధింపులకు గురి చేసిన ఘటన సైతం ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పుడు ఓ సిక్కు మహిళపై అత్యాచారానికి పాల్పడటం అక్కడుండే సిక్కు మతస్థులో ఆందోళన రేకెత్తిస్తోంది. దీనిపై పోలీస్ పెట్రోలింగ్ను మరింత పెంచుతామని యూకే పోలీసులు స్థానికులకు భరోసా ఇచ్చారు. ఈ ఘటనను బ్రిటిష్ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ తీవ్రంగా ఖండించారు. ఇటీవలి కాలంలో బహిరంగంగానే జాత్యహంకార జాడ్యం విస్తృతమైనట్లు పేర్కొన్నారు. ఇది ఖచ్చితంగా తీవ్రంగా పరిగణించాల్సిన అంశంగా స్పష్టం చేశారు.